హాయ్ హలో స్పోకెన్ ఇంగ్లీష్ 20 డేస్ ఛాలెంజ్లో ఈరోజు మనం 12th డే వీడియో చూద్దాం. సో మే అండ్ మైట్. సో మే ఎలా ఉపయోగిస్తారు, మైట్ అనేది ఎలా ఉపయోగిస్తారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మే అంటే మనం తెలుగులో రావచ్చు, వెళ్ళొచ్చు, కావచ్చు. సో ఈ విధంగా మనం ఏదైతే ఎక్స్ప్రెసింగ్ పాసిబిలిటీని తెలియజేస్తున్నామో దాన్ని మే ఉపయోగించి చెప్తారు. మైట్ అంటే మైట్ అండ్ మే బోత్ ఆర్ సిమిలర్, బట్ మైట్ ఏంటంటే ఎక్స్ప్రెస్ లోవర్ పాసిబిలిటీ కంపేర్ టు మేతో పోల్చుకుంటే ఇది ఇంకా తక్కువ పాసిబిలిటీని తెలియజేస్తుంది. రావచ్చు ఏమో, వెళ్ళొచ్చేమో అంటే మ్యాక్సిమం ఆ వర్క్ అనేది జరగకపోవచ్చు, బట్ ఎక్కడో దేర్ ఇస్ ఎ ఛాన్స్ ఆఫ్ హ్యాపెనింగ్, ఎక్కడో జరిగే యొక్క ఛాన్స్ అనేది ఉందని చెప్పేసి మైట్ అనేది మనకు తెలియజేస్తుంది. సో అండ్ మే నాట్, మైట్ నాట్ కూడా ఎలా ఉపయోగిస్తారో మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. సో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, డెఫినెట్గా నేను మీకు ఆన్సర్ చేస్తాను. సో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం సో దట్ మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఐ మే కమ్ అంటే నేను రావచ్చు, ఐ మైట్ కమ్ నేను రావచ్చేమో. సో చూసారు కదా, ఐ మే కమ్ అంటే పాసిబిలిటీ అంటే వర్క్ జరగవచ్చు, జరగకపోవచ్చు. ఐ మే కమ్ అంటే నేను రావచ్చు, మేబీ రాకపోవచ్చు కూడా. సో రావచ్చు అనేది ఎంతవరకు ఉందో రాకపోవచ్చు అనేది కూడా అంతేవరకు ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. సో ఐ మైట్ కమ్ అంటే ఇది మ్యాక్సిమం జరగకపోవచ్చు, బట్ ఎక్కడో ఒక 30% 40% ఛాన్సెస్ అనేవి ఉన్నాయి జరగడానికి. నేను రావచ్చేమో. సో బోత్ ఆర్ కొంచెం సిమిలర్గానే ఉంటాయి, బట్ మే అని ఉపయోగించామంటే అక్కడ జరగటానికి కొంచెం ఛాన్స్ ఉంటుంది. మైట్ అనేది ఉపయోగిస్తే జరగటానికి చాలా తక్కువ ఛాన్సెస్ అనేవి ఉంటాయి అన్నమాట. సో హీ మే అటెండ్ ద పార్టీ, అతను పార్టీకి హాజరు కావచ్చు. హీ మైట్ అటెండ్ ద పార్టీ, అతను పార్టీకి హాజరు కావచ్చు ఏమో. సో హీ మే కమ్ టు కాలేజ్, అతను కాలేజ్కి రావచ్చు. సో హీ మైట్ కమ్ టు కాలేజ్, అతను కాలేజ్కి రావచ్చు ఏమో. సో చూసారు కదా మే అండ్ మైట్కి ఎలా డిఫరెన్స్ అనేది ఉందో. ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుందని అనుకుంటున్నాను. సో ఐ మే గో టు మూవీ టుడే, నేను ఈరోజు సినిమాకి వెళ్ళొచ్చు అంటే మనం అది కన్ఫామ్గా చెప్పట్లేదు. నేను వెళ్తాను సినిమాకి అని కన్ఫామ్గా చెప్పట్లేదు, వెళ్ళను కూడా చెప్పట్లేదు, వెళ్ళొచ్చు. సో అంటే మనం పాసిబిలిటీ చెప్తాం. కొన్ని వర్క్స్ జరుగుతాయో జరగవు కూడా మనకు తెలియదు, కానీ మనం ఏమో నేను రావచ్చేమో, నేను వెళ్ళొచ్చేమో అని చెప్పేసి చెప్తాం కదా, వాటిని మనం మేలో ఉపయోగించి చెప్తాం. సో ఐ మైట్ గో టు ఏ మూవీ టుడే, నేను ఈరోజు సినిమాకి వెళ్ళొచ్చేమో. అలాగే హీ మే ట్రావెల్ టు హైదరాబాద్, అతను హైదరాబాద్కి వెళ్ళొచ్చు. హీ మైట్ ట్రావెల్ టు హైదరాబాద్, అతను హైదరాబాద్కి వెళ్ళొచ్చేమో. వీ మే అటెండ్ ద పార్టీ, మేము పార్టీకి హాజరు కావచ్చు. వీ మైట్ అటెండ్ ద పార్టీ, మేము పార్టీకి హాజరు కావచ్చేమో. షీ మే పాస్ ద ఎగ్జామ్, ఆమె ఎగ్జామ్ పాస్ అవ్వచ్చు. షీ మైట్ పాస్ ద ఎగ్జామ్, ఆమె ఎగ్జామ్ పాస్ అవ్వచ్చేమో. సో అంటే కన్ఫర్మ్గా మనం చెప్పాం. ఐ మే నీడ్ ద మనీ, నాకు డబ్బు అవసరం కావచ్చు. ఐ మైట్ నీడ్ మనీ, నాకు డబ్బు అవసరం కావచ్చేమో. హీ మే హ్యాండిల్ ద సిచ్యువేషన్ వెల్, అతను ఈ సిచ్యువేషన్ బాగా హ్యాండిల్ చేయవచ్చు. హీ మైట్ హ్యాండిల్ ద సిచ్యువేషన్ వెల్, అతను ఈ సిచ్యువేషన్ని బాగా హ్యాండిల్ చేయవచ్చేమో. సో షీ మే పర్సూ మాస్టర్స్ ఇన్ ఇంగ్లీష్, ఆమె ఇంగ్లీష్లో మాస్టర్స్ అభ్యసించవచ్చు. షీ మైట్ పర్స్యూ మాస్టర్స్ ఇన్ ఇంగ్లీష్, ఆమె ఇంగ్లీష్లో మాస్టర్స్ అనేది అభ్యసించవచ్చు. సో అలాగే ఐ మే బీ రాంగ్ అట్ దిస్ టైమ్, నేను ఈ సమయంలో తప్పు చేసి ఉండొచ్చు. ఐ మైట్ బీ రాంగ్ అట్ దిస్ టైమ్, నేను ఈ సమయంలో తప్పు చేసి ఉండవచ్చేమో. సో అలాగే షీ మే జాయిన్ ఫర్ డిన్నర్, ఆమె విందులో చేరవచ్చు. షీ మైట్ జాయిన్ ఫర్ డిన్నర్, ఆమె విందులో చేరవచ్చేమో. వీ మే గో టు పార్టీ, మనం పార్టీకి వెళ్ళవచ్చు. వీ మైట్ గో టు పార్టీ, మనం పార్టీకి వెళ్ళవచ్చేమో. వీ మే కమ్ టు యువర్ హోమ్, మేము మీ ఇంటికి రావచ్చు. వీ మైట్ కమ్ టు యువర్ హోమ్, మేము మీ ఇంటికి రావచ్చేమో. ఐ మే అటెండ్ మీటింగ్ లేట్, నేను మీటింగ్కి కొంచెం లేట్గా అటెండ్ కావచ్చు. ఐ మైట్ అటెండ్ మీటింగ్ లేట్, నేను మీటింగ్కి లేట్గా అటెండ్ కావచ్చేమో. షీ మే మీట్ యూ ఈవినింగ్, ఆమె మిమ్మల్ని ఈవినింగ్ కలవచ్చు. షీ మైట్ మీట్ యూ ఇన్ ద ఈవినింగ్, ఆమె మిమ్మల్ని ఈవినింగ్ కలవచ్చేమో. ఐ మే బికమ్ లెక్చరర్, నేను లెక్చరర్ కావచ్చు. ఐ మైట్ బికమ్ లెక్చరర్, నేను లెక్చరర్ కావచ్చేమో. ఐ మే లర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. ఐ మైట్ లర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకోవచ్చేమో. యూ మే కాల్ మీ అట్ 9 o'clock, మీరు 9 గంటలకు నాకు కాల్ చేయవచ్చు. యూ మైట్ కాల్ మీ అట్ 9 o'clock, మీరు 9 గంటలకు నాకు కాల్ చేయవచ్చేమో. సో దెన్ హీ మే రీడ్ న్యూస్ పేపర్స్ డైలీ, అతను ప్రతిరోజు వార్తాపత్రికలు చదవచ్చు.
హీ మైట్ రీడ్ న్యూస్ పేపర్స్ డైలీ, అతను రోజు వార్తాపత్రికలు చదవచ్చేమో. సో షీ మే డ్రైవ్ కార్, ఆమె కార్ నడపవచ్చు. షీ మైట్ డ్రైవ్ ఏ కార్, ఆమె కార్ నడపవచ్చేమో. ఐ మే స్టార్ట్ న్యూ హ్యాబిట్, నేను కొత్త అలవాటు ప్రారంభించవచ్చు. ఐ మైట్ స్టార్ట్ ఏ న్యూ హ్యాబిట్, నేను కొత్త అలవాటు ప్రారంభించవచ్చేమో. ఐ మే టేక్ వెకేషన్ ఇన్ దిస్ సమ్మర్, నేను ఈ సమ్మర్లో వెకేషన్ తీసుకోవచ్చు. ఐ మైట్ టేక్ వెకేషన్ దిస్ సమ్మర్, నేను ఈ సమ్మర్లో వెకేషన్ అనేది తీసుకోవచ్చేమో. సో ఈ విధంగా మనం మే అండ్ మైట్ చెప్తాం. సో వీటికి నెగిటివ్స్ అంటే మే నాట్ అంటే ఏంటి, మైట్ నాట్ అంటే ఏంటి కూడా మనం తెలుసుకుందాం. ఐ మే నాట్ గో టు మూవీ టుడే, నేను ఈరోజు సినిమాకి వెళ్ళకపోవచ్చు. ఐ మైట్ నాట్ గో టు మూవీ టుడే, నేను ఈరోజు సినిమాకి వెళ్ళకపోవచ్చేమో. హీ మే నాట్ ట్రావెల్ టు హైదరాబాద్, అతను హైదరాబాద్కి ట్రావెల్ చేయకపోవచ్చు. హీ మైట్ నాట్ ట్రావెల్ టు హైదరాబాద్, అతను హైదరాబాద్కి వెళ్ళకపోవచ్చేమో. వీ మే నాట్ అటెండ్ ద పార్టీ, మేము పార్టీకి హాజరు కాకపోవచ్చు. వీ మైట్ నాట్ అటెండ్ ద పార్టీ, మేము పార్టీకి హాజరు కాకపోవచ్చేమో. షీ మే నాట్ పాస్ ద ఎగ్జామ్, ఆమె ఎగ్జామ్లో పాస్ అవ్వకపోవచ్చు. షీ మైట్ నాట్ పాస్ ద ఎగ్జామ్, ఆమె ఎగ్జామ్లో పాస్ అవ్వకపోవచ్చేమో. సో ఐ మే నాట్ అటెండ్ మీటింగ్ లేట్, నేను సమావేశానికి లేట్గా హాజరు కాకపోవచ్చు. ఐ మైట్ నాట్ అటెండ్ మీటింగ్ లేట్, నేను సమావేశానికి ఆలస్యంగా హాజరు కాకపోవచ్చేమో. సో షీ మే నాట్ మీట్ యూ ఈవినింగ్, ఆమె మిమ్మల్ని ఈవినింగ్ కలవకపోవచ్చు. షీ మైట్ నాట్ మీట్ యూ ఇన్ ద ఈవినింగ్, ఆమె మిమ్మల్ని ఈవినింగ్ కలవకపోవచ్చేమో. సో ఐ మే నాట్ బికమ్ లెక్చరర్, నేను లెక్చరర్ కాకపోవచ్చు. ఐ మైట్ నాట్ బికమ్ లెక్చరర్, నేను లెక్చరర్ కాకపోవచ్చేమో. ఐ మే నాట్ లర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకోకపోవచ్చు. ఐ మైట్ నాట్ లర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకోకపోవచ్చేమో. సో ఇలా మనం మే నాట్ అండ్ మైట్ నాట్ని చెప్తాం. ఇంకా లాస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ మే నాట్ నీడ్ మనీ, నాకు డబ్బు అవసరం లేకపోవచ్చు. ఐ మైట్ నాట్ నీడ్ మనీ, నాకు డబ్బు అవసరం లేకపోవచ్చేమో. అంటే దానికి అర్థం ఏంటంటే ఆల్మోస్ట్ నాకు అవసరం లేదనే, బట్ ఎక్కడో దేర్ ఇస్ ఎ ఛాన్స్. సో అలాగే హీ మే నాట్ హ్యాండిల్ ద సిచ్యువేషన్ వెల్, అతని ఈ సిచ్యువేషన్ని పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేయలేకపోవచ్చు. హీ మైట్ నాట్ హ్యాండిల్ ద సిచ్యువేషన్ వెల్, అతను ఈ పరిస్థితిని సరిగ్గా హ్యాండిల్ చేయకపోవచ్చేమో. సో షీ మే నాట్ పర్స్యూ మాస్టర్స్ ఇన్ ఇంగ్లీష్, ఆమె ఇంగ్లీష్లో మాస్టర్స్ చేయకపోవచ్చు. షీ మైట్ నాట్ పర్స్యూ మాస్టర్స్ ఇన్ ఇంగ్లీష్, ఆమె ఇంగ్లీష్లో మాస్టర్స్ చేయకపోవచ్చేమో. సో ఐ మే నాట్ బీ రాంగ్ ఎట్ దిస్ టైమ్, నేను ఈ సమయంలో తప్పు చేయకపోవచ్చు. ఐ మైట్ నాట్ బీ రాంగ్ ఎట్ దిస్ టైమ్, నేను ఈ సమయంలో తప్పు చేయకపోవచ్చేమో. సో ఇలా మనం మే నాట్ అండ్ మైట్ నాట్ని మనం చెప్తాం. అండ్ మే అండ్ మైట్ కూడా అంటే ఏంటో మీరు తెలుసుకున్నారు కాబట్టి, మే అంటే పాసిబిలిటీని తెలియజేస్తుంది. మైట్ అంటే లెస్ అంటే కొంచెం లోవర్ పాసిబిలిటీని మైట్ అనేది మనకి తెలియజేస్తుంది. సో చూసారు కదా, మే అంటే ఎక్స్ప్రెస్ హయ్యర్ పాసిబిలిటీ, మైట్ అంటే ఎక్స్ప్రెస్ లోయర్ పాసిబిలిటీ. సో వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్గా కామెంట్ చేయండి. నేను తప్పనిసరిగా ప్రతి మీ డౌట్కి నేను ఆన్సర్ ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.